నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. పట్టణంలోని పలు వార్డులలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులను ప్రారంభించిన చైర్పర్సన్ తాడిబోయిన రాధిక. తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో సదరం క్యాంప్, సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కోసం వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన దివ్యాంగులు. అంగలకుదురు దాసకోటి ఆశ్రమంలో ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం, అయోధ్య బాలరాముని మందిర వార్షికోత్సవం సందర్భంగా నిర్వహణ. పట్టణంలోని పలు వార్డులలో నూతనంగా నిర్మించనున్న సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధికతో పాటు అధికారులు, నాయకులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలోని 11వ వార్డులోని పూలే కాలనీలో 16 లక్షల రూపాయలతో 160 మీటర్ల మేర బీటీ రోడ్డు వేసేందుకు చైర్పర్సన్ తాడిపోయిన రాధిక బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కటారి హరీష్, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, మున్సిపల్ ఇంజనీర్ ఆకుల శ్రీనివాసరావు, వర్క్ ఇన్స్పెక్టర్ షేక్ గౌసు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక నివాసితులు తాగునీటి సమస్య గురించి చైర్పర్సన్ దృష్టికి తీసుకొచ్చారు. తాగునీరు వసతి లేక చాలా ఇబ్బంది పడుతున్నామని వారు ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి చైర్పర్సన్ సమాధానమిస్తూ తాగునీటి సమస్యను తప్పక పరిష్కరిస్తానని వారికి తెలియజేశారు. అలానే ప్రజలందరూ కూడా సహకరించాలి. అదే ఒక్క ఎంక్రోచ్మెంట్ కానీ ఈ కాలువలు కానివ్వండి, ఏదైనా వార్డుల్లో సమస్య అంటే మేము వెంటనే స్పందిస్తున్నాం. మా మున్సిపాలిటీ తరఫు నుంచి ఈ రోజున ఏ వార్డులో అయినా సరే నిధులు మన మున్సిపాలిటీ నిధులు ప్రతి ఒక్క రూపాయి మన మున్సిపాలిటీ నిధుల్లో నుంచి వాడుతున్నాం. కాబట్టి ఈరోజు పార్కులు డెవలప్ కానివ్వండి, ఏదైనా సరే మన మున్సిపాలిటీ సపోర్ట్ ఇస్తున్నారు. అలానే మంత్రి గారి సపోర్ట్ కూడా ఉంది. కాబట్టి ఈ రోజున బూరిపాలెం కానివ్వండి, అలానే బోస్ రోడ్డు కానివ్వండి, ఏదైనా సరే వార్డుల్లో 40 వార్డుల్లో వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా మాకు సహకరించండి. ఎంక్రోచ్మెంట్ అనేది తొలగించాలని మనస్ఫూర్తి కోరుకున్నాం. మేము ఉన్నా కూడా దాన్ని సహించేదే లేదు. మేము దాని మీద దృష్టి పెట్టాం కాబట్టి తప్పనిసరిగా ఎంక్రోచ్మెంట్. బీటీ రోడ్డు 16 లక్షల చిల్లరతో, అంటే ఈ 11వ వార్డులో చూసుకుంటే వర్కులు మొన్న రీసెంట్గా మనం ఒక 10 ఇక్కడ 4 లక్షల ఎస్టిమేషన్తో గతంలో 3 వర్కులు పెట్టున్నాము. రీసెంట్గా ఈ స్ట్రీట్ లైట్స్ కూడా ఇనాగ్రేషన్ చేసుకుంటాం జరిగింది. ఈ 3 వర్కులు ఏంటంటే 2 ఈ ఎలక్ట్రిక్ పోల్స్, ఒకటి వచ్చేసి మనకు పూలే కాలనీలో ఒకటి, మళ్ళీ గురవై కాలనీలో ఒకటి, 4 lakhs వరకు ఈ గతంలో పెట్టున్నాము. మనం రీసెంట్గా స్ట్రీట్ లైట్స్ కూడా చేసుకున్నాము. మళ్ళీ ఈ పూలే కాలనీలో 2 అడ్డ రోడ్డుకు వస్తుంది లాస్ట్ ఎలక్ట్రికల్ పోలు, గురవై కాలనీలో ఒకటి. అట్లానే మొన్న రీసెంట్గా మనం బరేల్ గ్రౌండ్కి అది దాదాపు 8 లక్షల చిల్లరతో గతంలోనే అది వర్క్ శాంక్షన్ అయ్యి ఉంది. అది రీసెంట్గానే అది కూడా వర్క్ కంప్లీట్ చేసుకుంటాం జరిగింది. చుట్టూతా ప్రారీ గోడను, డ్రైన్ కూడా. ఎందుకంటే ఇప్పుడు మనోహర్ గారు వచ్చిన తర్వాత కూడా అన్ని స్పీడప్ చేస్తున్నారు. గతంలో ఉన్న వర్క్స్ కూడా త్వరగా పూర్తి చేయాలనే ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే ఏదైనా ఒక బ్రాండ్ ఉండాలి దేనికైనా కానీ. చైర్మన్ గారు వచ్చిన కాడి నుంచి ఏ విధంగా మన శానిటేషన్ మీద దృష్టి సారించి చేసుకుంటూ వస్తున్నారు. దానికి అట్లానే జోడెడ్లు ఉంటేనే ఏదైనా పని సులభంగా ఉంటుంది అనే దానికి ఇది నిదర్శనం. చైర్మన్ గారు కానివ్వండి, ఇట్లా మినిస్టర్ గారు కానివ్వండి, ఇట్లా ఉండి మన తెనాలి పట్టణాన్ని ఎంతో అభివృద్ధి పదంలో నడిపిస్తారని ఆశిస్తూ. ఇది ఇలా ఉండగా 32వ వార్డులో గల ఎడ్లంగి కాలనీలోని అంతర్గత రోడ్లను అభివృద్ధి చేసేందుకు చైర్పర్సన్ తాడిపోయిన రాధిక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కాలనీలోని 6 లైన్లకు సిమెంట్ రోడ్లు, 3 లైన్లలో డ్రైనేజీ నిర్మాణ పనులకు 51.79 లక్షలు ఖర్చు చేయనున్నట్లు ఈ సందర్భంగా చైర్పర్సన్ తాడిపోయిన రాధిక తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మట్లపూడి రాజేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, మున్సిపల్ ఇంజనీర్ ఆకుల శ్రీనివాసరావు, అసిస్టెంట్ ఇంజనీర్ సునీల్ కుమార్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజున 32వ వార్డులో కానివ్వండి, అలానే 11వ వార్డులో కానీ ఈరోజు శంకుస్థాపన చేసి ఈ యొక్క 32వ వార్డులోని వర్కులకు వచ్చేసి దాదాపు 52 లక్షల రూపాయలని వార్డుల్లో పెడతం జరిగింది. అలానే 11వ వార్డులో కూడా 16 లక్షల రూపాయలని శాంక్షన్ చేయడం జరిగింది. ఏదైనా సరే అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నాం కాబట్టి ప్రతి చోట 40 వార్డుల్లో వర్కులు అనేది త్వరలోనే కొన్ని స్టార్ట్ అయినాయి, కొన్ని చేయాల్సినవి ఉన్నాయి. కాబట్టి అందుట్లో ముఖ్యంగా ఈ వార్డుకు వచ్చేసి దాదాపు సంవత్సరం క్రితం మనం రైల్వే ట్రాక్ కాడ చెత్త అనేది అసలు ఆ కదలిక లేకుండా ఘోరంగా అనేది డ్రైన్ అక్కడ ఉంటాను అదంతా మేము వచ్చినాక తీపియటం జరిగింది.
మేము అసలు ఆ శానిటేషన్ మీద ఈ వార్డులోకి వచ్చే మాకే భయం వేసింది. ఏంటి పురుగులు అలాంటి గోళ్ల మీదే పాకుతున్నాయి ఆ రోజుల్లో. ఆ రోజు కూడా కొత్తగా వచ్చినట్టున్నారు మన కమిషనర్ గారు, మేము కూడా తీసుకొచ్చి చూపించడం జరిగింది. అలానే ఈ రోజున ఈ వార్డుకి విముక్తి అనేది ఈ రోజున కలిగింది. అలానే మీ అందరూ కూడా మీ సహకారం ఉంటే ఇంకా ఇలాంటి డెవలప్ ఇంకా మరింతగా చేసుకుందాం. అలానే ఇలాంటి మన డెవలప్మెంట్కి సహాయం పడుతున్న మన మంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఇలాంటి మన తెనాలి పట్టణం అభివృద్ధి చెందాలంటే మన మంత్రి గారి సపోర్ట్ ఎంతో కావాలని, ఇలానే ఉంటే ఇంకా ఇలాంటి ఎన్నో మేము కూడా మన తెనాలి మున్సిపాలిటీ నుంచి మేము కానీ మా అధికారులు కానీ తప్పకుండా స్పందించి ఎక్కడైనా సరే ఏ వర్కులు ఉన్నా కూడా వెంటనే ఇక్కడ రోడ్లు కాలువలు నిర్మించడానికి ప్రారంభోత్సవానికి రావడం జరిగింది. చాలా సంతోషం. ఈ విషయంలో గమనించవలసింది ఏంటంటే అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రజలు కూడా గౌరవ సివిల్ సప్లైస్ శాఖ మంత్రుల వారు ఒక 5 నెలల కిందట అధికార బృందంతో కలిసి సర్ప్రైజింగ్ విజిట్కు రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి రోడ్డును కూడా ఆయన దర్శించి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అయితే వాళ్ళు వర్షం పడ్డది. ఆ రోజు వర్షం పడితే ఇక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితి ఏదైతే ఉందో స్వయంగా చూసి వారు ఈ ప్రాంతంలో వెంటనే రోడ్స్ ఖరాబ్ అయినాయి, డ్రైన్స్ కూడా లెవెల్స్ లేవు కాబట్టి వెంటనే టేకప్ చేయండి వేసి చైర్పర్సన్ గారికి మాకు సూచించారు. దానిలో భాగంగానే 15th FC గ్రాంట్ వస్తే ఫస్ట్లోనే ఒక 40 లక్షల రూపాయలను ఈ 15th FC గ్రాంట్ నుంచి ఎల్లెలుగా కాలనీకి స్పేర్ చేయండి. అక్కడ రోడ్లు బాగాలేవు, కాలువలు కూడా అత్యవసరంగా ఉండేసి ఈ ప్రాంతవాసులతో సంప్రదించి శాంక్షన్ ఇచ్చారు. ఈ మధ్యకాలంలో అత్యంత వేగంగా ఒక వర్క్ శాంక్షన్ అయ్యి గ్రౌండ్ లెవెల్కి వచ్చి ప్రారంభోత్సవం ఏదన్నా ఉంది అంటే కనుక ఎల్లెలుగా కాలనీ ఈ రోడ్లన్నీ చెప్పక తప్పదు. ఎందుకంటే ఈ ప్రాంతవాసులు ఉన్నటువంటి యొక్క ప్రజల యొక్క ఇబ్బందులు అవి. సో అందువల్ల ఈ విషయంలో ప్రత్యేకంగా మనం గౌరవ సివిల్ సప్లైస్ శాఖ మంత్రి గారికి ధన్యవాదాలు. ఇంకా ఈ యొక్క నేపథ్యంలోకి వస్తే కనుక ఈ ఎర్రలింగ కాలనీలో సుమారుగా 52 లక్షల రూపాయలతోటి ఇవాళ 6 లింక్ రోడ్లు, డ్రైన్లు అన్నీ కలిపి ఏర్పాటైంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఇవి కనుక క్లియర్ అయిపోతే కనుక ఆల్మోస్ట్ ఆల్ ఈ ప్రాంతంలో ఇంకా ఈ యొక్క రోడ్లు డ్రైన్లు అనేటువంటి సమస్య అనేది సాల్వ్ అవుతుంది. ఇంకేమన్నా ఒకటి అరగిన ఉంటే కనుక మళ్ళీ కూడా నెక్స్ట్ లెవెల్లో శాంక్షన్స్ వచ్చినప్పుడు క్లియర్ చేయడం అవుతుంది. సో రోడ్లు డ్రైన్లు స్థానిక 32వ వార్డు ఎడ్లంగి కాలనీలో ఈరోజు గౌరవనీయులు మంత్రివర్యులు నారాయణ మనోహర్ గారు సారథ్యంలో 40 లక్షలు శాంక్షన్ చేసినారు. ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా మా చైర్పర్సన్ గారు కూడా దానికి సానుకూలంగా స్పందించి మా ఎడ్లంగి కాలనీ మీద చూపించిన ఆదరణ కోసం మేము కూడా ఈ వార్డు తరపున అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మరి ముఖ్యంగా కమిషనర్ గారికి కూడా ఈ యొక్క చొరవని ప్రశంసిస్తున్నాం. ముందు ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఈ వార్డులో జరిగి అందరినీ బాగా చేస్తారని ఆశిస్తూ ఈ యొక్క అవకాశం కల్పిస్తున్నారు. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో ప్రత్యేక సదరం క్యాంప్ బుధవారం నుండి ప్రారంభమైంది. గతంలో సర్టిఫికెట్లు పొందిన వారు మరోసారి పరీక్షలు చేయించుకోవాలన్న ప్రభుత్వ ఆదేశాలతో వివిధ ప్రాంతాల నుండి వికలాంగులు క్యాంపుకు తరలివచ్చారు. వినికిడి దృష్టిలోపం కలిగిన వికలాంగులు ధ్రువపత్రాలను పునఃపరిశీలన జరిపే కార్యక్రమంలో భాగంగా తెనాలి జిల్లా వైద్యశాలలో బుధవారం నుంచి సదరం క్యాంపు ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరిగే క్యాంపు ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా మొదటి రోజు గంట ఆలస్యంగా ప్రారంభమైంది. క్యాంపులో పరీక్షలు చేయించుకునేందుకు కంటి వినికిడి లోప వికలాంగులు ఉదయం 8:30 గంటలకే ఆసుపత్రికి చేరుకున్నారు. ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన శిబిరానికి వచ్చి గంటల కొద్దీ వేచి ఉండి పునఃపరీక్షలు చేయించుకున్నారు. కొందరు నడవలేని స్థితిలో ఉన్న వారిని అక్కడకు తెచ్చేందుకు కుటుంబ సభ్యులు అవస్థలు పడ్డారు.
దూర ప్రాంతాల నుంచి వైద్యులు, టెక్నీషియన్లు సకాలంలో వచ్చినప్పటికీ ఆన్లైన్లో వారి పేర్లు నమోదు చేయడం కొంత ఆలస్యమైంది. దీంతో రోగులకు టోకెన్లు ఇచ్చి దాని ప్రకారం పరీక్షలు చేశారు. వైద్యశాలలోని మొదటి అంతస్తులోని కంటి విభాగంలో డైక్ సెంటర్లో ఈఎన్టీ విభాగ పరీక్షలు నిర్వహించారు. ప్రతిరోజు తెనాలి పట్టణ పరిధిలోని 100 మంది పరీక్షలు చేయించుకునే విధంగా ప్రణాళికలు రూపొందించి ఆప్థమాలజీకి 50 మందిని, ఈఎన్టీకి 50 మంది వచ్చి పరీక్షలు చేయించుకునే విధంగా చర్యలు చేపట్టారు. నర్సరావుపేటలోని ప్రభుత్వ వైద్యశాల నుంచి ఈఎన్టీ వైద్యులు డాక్టర్ ఎం చంద్రబాబు, సత్తెనపల్లి నుంచి వచ్చిన డాక్టర్ మాధురీలు, బాపట్ల నుంచి వచ్చిన ఆప్థమాలజీ వైద్యులు డాక్టర్ ఆశా కిరణ్, నర్సరావుపేట నుంచి వచ్చిన డాక్టర్ ఎన్ హిమశ్రీలు రోగులకు వైద్య పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మరోసారి వికలాంగుల వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసేందుకు ప్రత్యేక సదరం క్యాంపులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి నెల 3 రోజుల పాటు దీన్ని నిర్వహించినట్లు కూడా ఆమె తెలిపారు. వికలాంగులు వారికి కేటాయించిన సమయంలో వచ్చి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. నమస్కారం. ఈరోజు మన జిల్లా వైద్యశాల తెనాలిలో సదరం పెన్షనర్స్కి రీఅసెస్మెంట్ స్టార్ట్ చేశాము. మా డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఆదేశాల మేరకు అండ్ సెర్క్ వాళ్ళ కోఆర్డినేషన్ అండ్ మున్సిపల్ కమిషనర్ గారి కోఆర్డినేషన్తో ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాము. ఈరోజు ఆప్థమాలజీ అండ్ ఈఎన్టీ కేసెస్ మాత్రం వెరిఫికేషన్ జరుగుతుంది. ప్రతి వారం బుధ, గురు, శుక్రవారాల్లో ఈ సదరం రీఅసెస్మెంట్ జరుగుతుంది. మనకి డాక్టర్స్ని డెప్యూట్ చేశారు. ఈఎన్టీ ఒక 2 డాక్టర్స్ అండ్ ఆప్థమాలజీ 2 డాక్టర్స్ వచ్చారు. ఈఎన్టీకి ఒక 50 పెన్షనర్స్ని ఈరోజు అసెస్ చేస్తారు అండ్ ఆప్థమాలజీ కూడా ఒక 50 పెన్షనర్స్ని అసెస్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ప్రతి వారం జరుగుతుంది. అయోధ్య బాలరాముని ఆలయ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా అంగలకుదురులోని దాసకోటె ఆశ్రమంలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని కళ్యాణాన్ని తిలకించి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలోని శ్రీ కోదండరామ సేవక ధర్మ సమాజం దాసకుటి వాసుదాస స్వామివారి పరంపర పీఠం ఆశ్రమంలో బుధవారం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఎంతో భక్తిపూర్వకంగా నిర్వహించారు. అయోధ్య బాలరాముని ఆలయ ప్రతిష్ఠ జరిగి సంవత్సరమైన సందర్భంగా ప్రథమ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా కొద్ది రోజులుగా విశేష కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల తెనాలి పట్టణంతో పాటు అంగలకుదురులో స్వామివార్ల సంకీర్తన నిర్వహించగా బుధవారం కళ్యాణోత్సవం శ్రీరామ మంత్ర హోమం జరిపారు. ఉదయం నుండి జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణంలో పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. మధ్యాహ్నం నుండి భక్తులందరికీ అన్నప్రసాదాన్ని అందజేశారు. ఆశ్రమ ప్రెసిడెంట్ ఉలిచి సీతారామ శర్మ నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో హిందూ సంఘాల నాయకులు, అంగలకుదురు భక్తులు పాల్గొన్నారు. 400 సంవత్సరాల హిందువుల పోరాటం ఫలించి చట్టబద్ధంగా సుప్రీంకోర్టు తీర్పుతో అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట 2024 జనవరి 22 జరిగింది. ఆ విగ్రహ ప్రతిష్టకి కావలసిన తపశ్శక్తిని ఆంధ్రప్రదేశ్ నుంచి చిదంబర శాస్త్రి గారి రూపంలో 6 కోట్ల తపము చేసి దాన్ని ధారపోసి అది తీసుకువెళ్తూ మన ఆశ్రమానికి కూడా తీసుకురావడం జరిగింది. ఆ విధంగా ఈ ఆశ్రమం పునీతమైంది, ఈ ప్లేస్ పునీతమైంది. ఇక్కడున్న అణువు రామ జపంతో, రామ తపస్సుతో నిండిపోయింది. కాబట్టి ఆ విగ్రహ ప్రతిష్ట రోజు జనవరి 22న మళ్ళీ ఆ స్వామికి కళ్యాణం చేసుకొని, ఆ స్వామికి కళ్యాణం చేసుకోవడం అంటే లోక కళ్యాణం, ప్రతి ఒక్కరికి సర్వే జన సుఖినోభవంతు అన్న ఉద్దేశంతో ఈ కళ్యాణాన్ని ఈ ఆశ్రమం మొదలుపెట్టింది. ఈ అదృష్టాన్ని ఇక్కడున్న అందరూ పంచుకుంటున్నారు. అదేవిధంగా రాముని, అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట రోజు ఈ ఒక్కరోజే కాకుండా ప్రథమ వార్షికోత్సవం కాకుండా ఇక్కడున్న భక్తజనులు, ఆశ్రమము అందరూ కలిసి ప్రతి సంవత్సరము మనం జరుపుకుందామని నిర్ణయించాము. మనం జరుపుకోవడం అంటే మనము, మన కుటుంబము, మన గ్రామము, మన చుట్టూతా ఉన్న సమాజం మొత్తం క్షేమం కోరి చేసుకుంటున్నాం. కాబట్టి ఇది చాలా పవిత్ర కార్యం. ఆ విధంగా అందరూ దీన్ని తీసుకోండి. రామ జపం చేయండి. విజయ మంత్రం శ్రీరామ జయ రామ జయ జయ రామ రోజు చేసుకొని మీకు వీలున్నంత సమయం ఆ మంత్రాన్ని తీసుకొచ్చి మన కుటుంబం తరఫున ఇక్కడ మన ఆశ్రమంలో పెడితే ఆశ్రమం పునీతమవుతుంది. ఆశ్రమానికి వచ్చిన మనందరం పునీతం అవుతాం. కాబట్టి ఆ విధంగా అందరూ భక్తితో ప్రథమ వార్షికోత్సవం కాదు, ప్రతి సంవత్సరము 22వ తారీఖు జనవరి నాడు చేద్దామండి అని ఇందాక చెప్పారు. వారు నా పక్కన ఉంటే నేను ఏదైనా చేయగలను, అంత ధైర్యం ఇచ్చారు నాకు. ప్రథమ వార్షిక మొదటి రోజు కూడా అక్షంతల్లో కానీ ఈ కళ్యాణం కానీ మన ఊళ్ళో ఆడవాళ్ళు, మగవాళ్ళు
నందకిషోర్ గారు అందరూ ప్రముఖులు సహాయ సహకారాలతో ఎంతో వైభవంగా చేసుకున్నాము. ఇప్పుడు కూడా అంతే సహాయ సహకారంతో బాగా చేసుకున్నాము. ఈ సంవత్సరము అనుకున్నాం కానీ ఇంత వైభవంగా జరుగుతుంది అనుకోలేదు. మధ్యలో మాకు అనుమానం వచ్చింది. రామచంద్రమూర్తి దండం పెట్టాను, స్వామి నువ్వు సంకల్పం కల్పించావు, చూస్తే 10 మంది 20 మంది కూడా లేరు, హాలు నిండే భాగ్యం నువ్వే చూసుకున్నా, వల్ల కాదనుకున్నా. ఎట్లా వచ్చారో అందరూ వచ్చారు బాగా చేసుకుంటారు. ఇదంతా రామచంద్రమూర్తి దయ వల్ల, మన గురుదేవుల కరుణా చిప్ప ద్వారా భిక్షాటన చేసి ఒంటిమిట్ట దేవాలయాన్ని పునరుద్ధరించారు సుమారు 100 సంవత్సరాల క్రితం. అది మన దగ్గరే ఉన్నది. చూసే అదృష్టం మీ అందరికీ టీవీ ద్వారా కూడా కలగజేస్తున్నాము. రెండోది, చిదంబర శాస్త్రి వారు యంత్రం యొక్క ఫోటో ఎవరు చూడలేదు. మన అంగలగుతురు తెనాలి వాళ్ళు తప్ప యంత్రాన్ని ఎవరు చూసే భాగ్యం ఎవరికి కలగలేదు. అదంతా వాసుదాస్ వారి అనుగ్రహం వల్ల జరిగింది. ఇప్పుడు మీడియా ద్వారా భక్తులందరూ చూడవలసిందిగా కోరుచున్నాము. ఈ యంత్రము రాముల వారి పాదాల కింద ఉన్నది, అక్కడ వెళ్ళి చూసినా మనకు కనబడదు. కాబట్టి 100 సంవత్సరాల యంత్రం యొక్క భాగ్యము మన వారికి కలిగినందుకు వాసుదాస్ వారికి నేను శిరసా వంచి నమస్కరిస్తున్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాడుల సంస్కృతి పెరిగిపోయిందని మాజీ మంత్రి మేరుగ నాగార్జున విమర్శించారు. దాడుల్లో ప్రజల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం పోలీసులు స్పందించడం లేదని అన్నారు. అమతులూరు మండలం పేపరు గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తి దాడిలో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయం నుండి బయటపడిన వైసీపీ కార్యకర్తలను మాజీ మంత్రి మేరుగ నాగార్జున పరామర్శించారు. దాడిలో గాయపడి తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్యకర్త మోటాను సురేష్ను ఆయన పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. అనంతరం మంత్రి మేరుగ నాగార్జున మీడియాతో మాట్లాడుతూ, పేపర్లో వైసీపీ కార్యకర్తపై గుర్తు తెలియని వ్యక్తులు మారణాయుధాలతో దాడి చేస్తే అతడు ప్రాణాపాయం నుండి బయటపడ్డాడని అన్నారు. ఘటన జరిగి 2 రోజులైనా పోలీసులు కేసు నమోదు చేయకపోవడం దారుణమని చెప్పారు. డెల్టా ప్రాంతంలో ఇటువంటి దాడులతో ప్రజలు భయపడిపోతున్నారని ఆయన అన్నారు. నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. నిన్న మధ్యాహ్నం వేమూరు నియోజకవర్గంలో అమర్తులూరు మండలంలోని పేపరు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, ఆర్థడాక్స్ పార్టీకి సంబంధించి పనిచేసే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు మారణాయుధాలతో వచ్చి హత్య చేయటానికి మరి రాడ్డులతోనూ కత్తులతోనూ దాడి చేస్తే తల మీద ముఖం మీద 2 చోట్ల బలమైనటువంటి గాయాలు, దాదాపు 4 చోట్ల 4-5 స్టిచెస్ కూడా పట్టడం జరిగింది. ఈ చర్యను సభ్య సమాజం ఖచ్చితంగా ఖండించాల్సిన పరిస్థితి ఉంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ కూటమి ప్రభుత్వం అంతా రైతాంగము పేదలు ఉన్నటువంటి ప్రాంతంలో ఎప్పుడు ఎక్కడ చిన్న అలజడి కూడా ఉన్నటువంటి ప్రాంతం డెల్టా ప్రాంతంలో ఇలాంటి దాడులు, ఇలాంటి అఘాయిత్యాలు చేయటం అనేది మరి వారికి ఏ విధంగా అనుకోవాలో, ప్రజాస్వామ్యం ఎటెళ్తుందో, ప్రజలు భయపడిపోయే విధంగా ఇలాంటి దాడులు చేయించడం చాలా అమానుషంగా భావిస్తూ ఉన్నాం. అయితే ఒక విషయాన్ని నిన్న మధ్యాహ్నం జరిగితే రాత్రి హాస్పిటల్కి వస్తే ఇప్పటి వరకు కేసు కట్టల. పోలీసు వారిని అడుగుతూ ఉంటే ఇప్పుడే సంబంధిత సబ్ ఇన్స్పెక్టర్ని స్టేషన్ హెడ్ ఆఫీసర్కి ఫోన్ చేస్తే మేము హెడ్ కానిస్టేబుల్ని పంపామండి, అవి తీసుకున్నామని అంటున్నారు. అంటే పోలీసులు ఇంత దారుణంగా దాడి చేస్తే, బలంగా మరి గాయాలు తగిలితే, ఒక రకంగా సరైన ప్లేస్లో జరిగి ఉంటే చనిపోయే పరిస్థితి. ఇంత దాడి జరిగితే ఇప్పటికి కూడా కేసు కట్టకుండా నిర్వీర్యంగా ప్రజలను తెలుగుదేశం పార్టీకి కుమ్మ కాసే విధంగా ఉండటం అనేది ఎటు వెళ్తుందో అర్థం కావట్లా. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, ప్రభుత్వాన్ని కానీ పోలీస్ అధికారులు కానీ తక్షణమే స్పందించండి. ఈరోజు నిన్న జరిగినటువంటి కేసులో పూర్తిగా పోలీసు వారు ఎంక్వైరీ చేసి బాధ్యులు ఎవరో ఎలాంటి వారైనా వదలకుండా మీరు ఇన్వాల్వ్ చేస్తే మరలా అలాంటివి పునరావృతం కావని మాత్రం తెలియపరుస్తూ ఉన్నాం. మేము రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నాం, కేసులు అనేకమైనటువంటి తప్పుడు కేసులు, సంబంధం లేని కేసులు పెడతా ఉన్నారు. కానీ జరిగిన విషయంలో దాడి జరిగితే ఎందుకు కేసు రిజిస్టర్ చేయలేకపోతున్నారు, ఎందుకు ముద్దాయిలు ఎవరో తెలుసుకొని అరెస్ట్ చేయలేకపోతున్నారో ప్రభుత్వం మరి ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉందో గమనించుకొని అడుగుతూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ నిన్న పేపర్లో జరిగిన ఇన్సిడెంట్ విషయంలో తక్షణమే పోలీసు వారు స్పందించాలా, ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అవ్వాలా,
అవసరమైతే కలెక్టర్ గారు మీ యొక్క జిల్లాలో ఏం జరుగుతూ ఉంది, లా అండ్ ఆర్డర్ కూడా గమనించాలా. ఇది చిన్నదాన్ని మీరు ఇన్సిడెంట్గా భావించి వదిలేస్తే రాబోయే రోజుల్లో అనేకమైన చోట్ల జరుగుతాయి దాడులు. తప్పకుండా వీటన్నిటికీ బాధ్యత ప్రభుత్వం వహించాల్సి వస్తుందని తెలియపరుస్తూ, మరి సురేష్ మీద జరిగిన దాడిని ఖండిస్తూ తక్షణమే ఆయన కేసు రిజిస్టర్ చేసి ఆయన న్యాయం జరిగే విధంగా చేయమని. పట్టణంలోని మురుగు కాలువలపై ఆక్రమణలు లేకుండా చూడాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక సిబ్బందికి సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణ మరింత మెరుగుపరచాలని ఆదేశించారు. తెనాలి పురపాలక సంఘ పరిధిలోని 24వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక బుధవారం పర్యటించారు. 24వ వార్డు కౌన్సిలర్ పెదలంక లక్ష్మీ లావణ్య, కోఆప్షన్ మెంబర్ గోరికపూడి నిర్మలాదేవితో కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించి అక్కడ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించారు. వార్డులో పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. పారిశుద్ధ్య నిర్వహణ మరింత మెరుగుపరచాలని సిబ్బందికి ఈ సందర్భంగా సూచించారు. డ్రైన్లపై ఆక్రమణ తొలగించాలని, మురుగుపారుదల సక్రమంగా జరిగేలా చూడాలని ఆదేశించారు. పర్యటనలో డిఈ సుబ్బారావు, హెల్త్ ఆఫీసర్ హెలన్ నిర్మల, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంబశివరావు, అసిస్టెంట్ ఇంజనీర్ సునీల్ కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ జి ప్రసాద్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. 24వ వార్డులోకి శానిటేషన్లో భాగంగా రావడం జరిగింది. ఈ వార్డుకు వచ్చేసి ఈ కాలువలు ఎక్కడెక్కడ పూర్తి చేసి దాన్ని తీస్తున్నా కూడా ప్రజలు స్పందన లేదు. అదేమంటే ఎందుకు తీస్తున్నారు, ఇటు వాటర్ పోరింగ్ అని లేదు అని మా మీదే రివర్స్ అవుతున్నారు. అది మీకోసమే అనేది గుర్తుంచుకోవాల్సింది కోరుతున్నాను. ఆ శానిటేషన్ మెరుగుపెడితేనే మన ఆరోగ్యం కూడా మెరుగుపడింది. కాబట్టి దయచేసి మాకు మీరు సహకరించండి. అలానే ఇక్కడ వచ్చేసి ఈ రోడ్డు, ఈ శాంతినగర్లోనే సగం రోడ్డు దాకా ఆక్రమించేశారు. షాపులు కానివ్వండి, చెట్లు పెట్టి సగం అసలు ట్రాఫిక్ సమస్య అనేది మెయిన్ ఇక్కడే కనపడుతుంది. అందువల్ల మేము ఎంక్రోచ్మెంట్ అనేది తొలగించాలని కోరుకుంటున్నాను. నేను ఈ 2 రోజులే కాకుండా అవసరమైతే ఇంకా వారం రోజుల్లో కూడా మరోసారి వచ్చి నేను ఈ రోడ్లో పరిశీలిస్తాను. నాకు మటుకు మీరు అందరూ కూడా సహకరిస్తేనే మనం శానిటేషన్ కానివ్వండి, ఎంక్రోచ్మెంట్ కానివ్వండి, ఏదైనా మీ సహకారం ఉండాలి. మాది మేము చేపిస్తున్నాం కాబట్టి తెనాలి పట్టణాన్ని మన అభివృద్ధిలో తీసుకురావాలంటే మీ అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. దానిలో భాగంగా ఈరోజు మా మున్సిపల్ అధికారులు కానివ్వండి, సిబ్బంది కానీ ఎవరైనా సరే 7ంటికే లేచి 7ంటికి వచ్చి వార్డుల్లో శానిటేషన్ మెరుగుపడాలనే విధంతోనే మేమందరం కృషి చేస్తున్నాం. కాబట్టి మాకు కూడా మీ సహకారం ఉండాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు 24వ వార్డులో గ్యాంగ్ వర్క్ జరుగుతుంది. దానికి ఇచ్చేసిన చైర్మన్ గారికి నమస్కారాలు. ఈ 40 మంది వర్కర్స్ తోటి గ్యాంగ్ వర్క్ కార్యక్రమం మూలన లోపల నుంచి సిల్ట్ తీస్తారు. దానివల్ల వాటర్ ఫ్లోటింగ్ బాగా ఉంటుంది. అదేగాక చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. రోడ్ ఆక్యుపై చేసుకొని బండలు వేసుకోవటం మూలన తీయటానికి కష్టంగా ఉంటుంది, ట్రాఫిక్కి కష్టంగా ఉంటుంది. ప్రజలకు ఒక్కటే చెప్తున్నాం, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా వేసుకున్న బండలు తీపిచ్చి కాలువలు తీపించుకోండి. అలా కాకుండా మీరు అలా బండలు వేసుకోవటం మూలన సిల్ట్ తీయటానికి ఇబ్బందిగా ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, మేడం గారు త్వరగానే పరిష్కరిస్తామన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అలాగే జవహర్లాల్ నెహ్రూ కుటుంబాన్ని అవమానపరుస్తూ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వంలోని మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై నిరసిస్తూ దేశవ్యాప్త నిరసన కార్యక్రమంలో భాగంగా తెనాలి నియోజకవర్గంలో కూడా చేపట్టారు. పార్టీ కార్యాలయం నుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు పాదయాత్ర చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పైన అలాగే భారత మాజీ ప్రధానమంత్రి నెహ్రూ కుటుంబాన్ని దూషిస్తూ అమిత్ షా వ్యాఖ్యలు చేయటం నిరసిస్తూ రాహుల్ గాంధీ నేతృత్వంలో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. దీనిలో భాగంగా తెనాలి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి రైల్వే స్టేషన్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడి నేతృత్వంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్డీఏ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా ఇన్ఛార్జి శ్రీపతి ప్రకాష్, గుంటూరు జిల్లా అధ్యక్షులు చిలక విజయ్ కుమార్, తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొండూరు నాగసూర్య శశిధర్రావు, తెనాలి మండల ప్రెసిడెంట్ కర్లపూడి బుల్లయ్య, నెమలకంటి ఆద్యమ్మ, శివకుమార్, గుప్తా, శ్రీను, రమేష్, శివనారాయణ, కోటేశ్వరరావు, స్టీవెన్ బాబు, జైపాల్, శంకర్రావు, సత్యనారాయణ, వీరస్వామి, సుబ్బారావు, పూలే రాంప్రసాద్, వెంకటేష్, శ్రీను, మల్లికార్జునరావు తదితర నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మరియు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, గుంటూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు మన తెనాలి నియోజకవర్గంలో జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్ అంటే రాజ్యాంగం, జై సంవిధాన్, రాజ్యాంగాన్ని పరిరక్షించాలనేది అనే కార్యక్రమాన్ని మన జిల్లా వ్యాప్తంగా జిల్లా కంట్రోల్లో తెనాలి నియోజకవర్గంలో జరగటం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చిలక విజయ్ కుమారు, అలాగే మన జిల్లాకి ఇన్ఛార్జి ఏపీసీసీ ఉపాధ్యక్షుడు ప్రకాశం గారు వచ్చేసి ఉన్నారు ఇక్కడికి. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏం జరుగుతున్నామంటే, భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం తెచ్చిపెట్టింది, రాజ్యాంగాన్ని ఇచ్చింది. ఆ రాజ్యాంగం ప్రకారంగానే ఈనాడు ప్రజాస్వామ్యం భారతదేశంలో ఉన్నది. ఆ రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ ఎక్కువ కాలం పరిపాలించి అమలు పరచకపోయినట్టయితే ఈనాడు ఈ బీజేపీ ఈ దేశంలోకి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేవాళ్ళు కాదు, వాళ్ళు పరిపాలనలోకి వచ్చేవాళ్ళు కాదు. అలాంటి రాజ్యాంగ నిర్మాతలైనటువంటి అప్పుడు ప్రధానమంత్రి కూడా నెహ్రూ గారు కానీ, అప్పుడు న్యాయశాఖ మంత్రి మరియు ఈ రాజ్యాంగ రచనకి అధ్యక్షత వహించినటువంటి అంబేద్కర్ గారిని కానీ అడుగడుగున అవమానపరుస్తూ ఉన్నారు. అసలు నెహ్రూ గారిని చాలా కించపరుస్తున్నారు, నెహ్రూ కుటుంబాన్ని. అలాగే మొన్న పార్లమెంట్ సాక్షిగా మన ప్రస్తుత హోంమంత్రి బీజేపీ అయినటువంటి అమిత్ షా గారు అంబేద్కర్ గారిని అవమానపరిచినందుకు నిరసనగా మా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో భారతదేశం మొత్తం యావత్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, మణిపూర్ నుంచి బొంబాయి దాకా, అహ్మదాబాద్ దాకా ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతుంది. అందులో భాగంగా ఈనాడు గుంటూరు జిల్లా కార్యక్రమం ఇక్కడ తెనాలిలో జరగడం జరిగింది. మన కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి ఇక్కడ దాకా పాదయాత్ర చేసి అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడం జరిగిందని మనం చేసుకుంటూ, ఎప్పుడైనా మన భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉండాలంటే, అన్ని కులాలు మతాలు వర్గాలు ఉండాలంటే, అందరికీ సమన్యాయం జరగాలంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యం, కానీ మిగతా వాళ్ళ సాధ్యం కాదని మనం చేసుకుంటూ ఒక్క విషయం చెబుతా మన ప్రాంత ప్రజలందరూ కూడా గమనించండి. ముఖ్యంగా దళితులు, బడుగు బలహీన వర్గాలు, మైనార్టీ వర్గాలు మిమ్మల్ని రక్షించేది, మేము పక్కంటుండేది, అందరికీ సోదరభావం పంచేది కాంగ్రెస్ పార్టీయే. మీరు తీసుకెళ్ళి ప్రాంతీయ పార్టీలైనా వైసీపీకో టీడీపీకో ఓట్లేస్తే వాళ్ళు తీసుకెళ్ళి జీ హుజూర్ అంట నరేంద్ర మోడీ గారు అమిత్ షా దగ్గర కాళ్ళ దగ్గర ఉంటున్నారు. మీరు వేసే ఓటే మీ తల మీద భస్మాసులు అస్త్రంగా మారుతుందని చెప్పేసి మనం చేసుకుంటూ, ఇప్పటికైనా మీరు గమనించండి, మేల్కొనండి. కాంగ్రెస్ పార్టీ చేసేదేంటో, బీజేపీ చేసేదేంటో, మా ఇక్కడ ప్రాంతీయ పార్టీలు చేసేదేంటో ఆలోచించండి. ఇప్పటికైనా మీకు తర్వాత కూడా మీరు ఏది మంచో తెలుసుకుని ఆ పార్టీకి అండదండనుకుంటే. సూర్య చంద్రులు ఉన్నంత వరకు ఈ దేశానికి భారత రాజ్యాంగం అది ఒక బైబిల్, అది ఒక ఖురాన్, అది ఒక మరి భగవద్గీత. అలాంటి దానిని మరి ఈ రోజున వాడు తీసేయాలని చెప్పారని బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మరి పార్లమెంటులో ఎంత మరి నిర్విరామంగా, ఎంత ఆలోచన హీనంగా మరి ఉదహరించారో అందరం చూసాం. కనుక రేపు 26వ తారీఖున భారత రాజ్యాంగాన్ని మరి బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రేపు మహోన్నతంగా దేశవ్యాప్తంగా కూడా రేపు సంబరాలు జరుపుకుంటున్నాం. కానీ ప్రజలను ఆలోచించండి, మరి కాంగ్రెస్ పార్టీ ఏమి చేసింది, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి విధానాలు ఈ రోజులో చూసినట్టయితే మరి మన నాగార్జున సాగర్ ఎక్కడికో పోవద్దు, దేశం మొత్తం చూడాల్సిన అవసరం లేదు. నాగార్జున సాగర్ కానీ మరి కృష్ణకాలువలు కానీ ఇవన్నీ కూడా నిర్మించినటువంటిది సంయుక్త పిలుపు మేరకు జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్ అనే ఒక కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేతపట్టడం జరిగింది. కారణం ఏంటనేది ఈ దేశంలో ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. మొన్నటికి మొన్న పార్లమెంట్లో అమిత్ షా గారు అంబేద్కర్ గారిని అతి దారుణంగా కించపరుచు అవమానపరిచారు. మరి చూస్తూ ఉంటే బీజేపీ ఎప్పుడు కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేయటంలో దిట్టగా ఉంటుంది. అది ఈ దేశ ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఏదైతే రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారో, ఆర్ఎస్ఎస్ని బలవంతంగా ఈ దేశ ప్రజలకు రుద్దాలని, వారి భావాలని ఈ దేశ ప్రజలకు రుద్దాలని చెప్పి చూస్తా ఉన్నారు. సర్వ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలోని హెచ్ఐవి బాధితులకు పోషకాహార కిట్లను పంపిణీ చేశారు. ట్రస్ట్ సేవలను సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి అభినందించారు. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో 50 మంది హెచ్ఐవి బాధితులకు బియ్యం, కందిపప్పు, సబ్బులు, షాంపులను బుధవారం పంపిణీ చేశారు.
సర్వ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైద్యశాల మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి పాల్గొని బాధితులకు ఆయా వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థలు తమ సేవా కార్యక్రమంలో భాగంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం ముదాహమని అన్నారు. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న సర్వ ట్రస్ట్ డైరెక్టర్ లీలా లావణ్య మాట్లాడుతూ తమ ట్రస్ట్ ద్వారా అద్దంకి, చిలకలూరిపేట, నర్సరావుపేట ప్రాంతాల్లో ఈ విధంగానే HIV/AIDS బాధితులకు సహాయం చేస్తున్నట్లు చెప్పారు. నర్సరావుపేటలో విద్యార్థులకు ఇష్టంగా కంప్యూటర్ విద్య, మహిళలకు టైలరింగ్, మగ్గం వర్క్ నేర్పిస్తున్నట్లు కూడా ఈ సందర్భంగా వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో తెనాలి ART సెంటర్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ అంకినీడు, వైద్యులు డాక్టర్ రమ్యకృష్ణ, డాక్టర్ స్నేహశ్రీ, ART సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన ART సెంటర్లో ఉన్న HIV బాధితులకు సర్వ్ ట్రస్ట్ అనే ఆర్గనైజేషన్ వారు, నర్సరావుపేట వారు ఎవ్రీ మంత్ అంటే ప్రతి నెల ఒక 100 మంది పేషెంట్స్కు బియ్యము, కందిపప్పు మరియు హౌస్ హోల్డ్ కమోడిటీస్ ఇవ్వడానికి ఈరోజు ఇనిషియేటివ్ తీసుకొని వారు స్టార్ట్ చేశారు. ఇలా ప్రతి నెల మన ART పేషెంట్స్కి ఒక 100 మందికి వారు ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. వారికి నా హాస్పిటల్ తరఫున నా ధన్యవాదాలు. ఈరోజు సర్వ్ ట్రస్ట్ ద్వారా తెనాలిలో ఉన్న ఏరియా హాస్పిటల్లో ఉన్న HIV పాజిటివ్ వాళ్ళకి రేషన్ ఇవ్వటానికి ఇక్కడికి వచ్చాము. సర్వ్ ట్రస్ట్ ద్వారా HIV పాజిటివ్ వాళ్ళకి, లెప్రసీ వాళ్ళకి, ఓల్డ్ పీపుల్ వాళ్ళకి హోమ్స్ రన్ చేస్తున్నాము. అంతేకాకుండా సర్వ్ ట్రస్ట్ ద్వారా విమెన్కి, దోస్ హు ఆర్ ఫేసింగ్ డొమెస్టిక్ వైలెన్స్ వాళ్ళకి మేము సూయింగ్ సెంటర్స్, మగ్గం వర్క్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్, మెషిన్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇవి నేర్పిస్తున్నాము. యూత్కి ఫ్రీగా కంప్యూటర్ సెంటర్ రన్ చేస్తున్నాము. అంతేకాకుండా ఉద్యోగాలలో ఉపయోగపడటానికి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ స్టార్ట్ చేశాము. ఇంతేకాకుండా దోర్నాల అడవుల్లో, నల్లమల్ల అడవుల్లో ఉంటున్న చెంచు ప్రజలు ఎవరైతే తిండికి సఫర్ అవుతున్నారో అలాంటి వాళ్ళకి పట్టణంలోని మహతి ఫిజియోథెరపీ క్లినిక్ మొదటి వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పలువురు వైద్యులు పాల్గొని క్లినిక్ ద్వారా అందిస్తున్న సేవలను కొనియాడారు. స్థానిక నెహ్రూ రోడ్లోని భారతీయ ఫిజియోథెరపీ క్లినిక్ మొదటి వార్షికోత్సవ వేడుకలని బుధవారం ఘనంగా నిర్వహించారు. డాక్టర్ చందన ప్రవళిక చుండూరు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మైత్రి హాస్పిటల్ MD డాక్టర్ ఆలపాటి కృష్ణ సందీప్, ఆర్థోపెడిక్ డాక్టర్ నరేష్ రెడ్డి, యూరాలజిస్ట్ డాక్టర్ కేసన నరేంద్ర ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ చందన ప్రవళిక ఫిజియోథెరపీ సేవలను ఎంతో చక్కగా అందిస్తున్నారని, అత్యాధునిక టెక్నాలజీతో ఇక్కడ అన్ని రకాల సేవలు దొరకటం తెనాలి ప్రజలకు మంచి అవకాశంగా చెప్పారు. కార్యక్రమంలో కోమలి, శ్రీజ, కిరణ్, శేఖర్, సుధాకర్, శివ, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. మహతి ఫిజియోథెరపీ వారు క్లినిక్ స్థాపించి ఇప్పటికీ 1 year అవుతుంది. సో వారికి ఫస్ట్ ఇయర్ మొదటి యానివర్సరీ శుభాకాంక్షలు. ఈ క్లినిక్ స్థాపించిన తక్కువ కాలంలోనే చాలా పేరు ప్రఖ్యాతులతోటి, చాలా పేషెంట్ ఫీడ్బ్యాక్, చాలా పాజిటివ్ రెస్పాన్స్ తోటి ముందుకెళ్తుంది. సో ఇందులో IFT ఫిజియోథెరపీ, మెడ నొప్పి, నడు నొప్పులకు సంబంధించి దీర్ఘకాలిక సమస్యలకి కూడా అత్యాధునికమైన వైద్య సదుపాయాలు ఉన్నవి. అన్ని రకాల ట్రీట్మెంట్లు అందిస్తూ ఇలాగే కంటిన్యూ అవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ మహతి ఫిజియోథెరపీ క్లినిక్ మొదటి సంవత్సరం యానివర్సరీ చేసుకుంటున్న సందర్భంగా డాక్టర్ చంద్ర ప్రవళిక గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ఫిజియోథెరపీలో అనతి కాలంలోనే మంచి పేరు వచ్చింది. మా దగ్గర నుంచి వచ్చిన పేషెంట్స్ ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంది. సో ఇక్కడ ఏంటంటే పక్షవాతం వచ్చిన వారికి, వెన్నునొప్పి క్రానిక్గా దీర్ఘకాలికంగా వెన్నునొప్పి ఉన్న వారికి, పక్షవాతం వచ్చిన వారికి, స్పోర్ట్స్ ఇంజరీస్కి అత్యాధునిక పరికరాలతో వైద్య సదుపాయం కలదు ఇక్కడ. సో ఈ మహతి ఫిజియోథెరపీ వాళ్ళకి 1 year యానివర్సరీకి శుభాకాంక్షలు. సో మా దగ్గర పనిచేసి చివరికి సొంతంగా స్థాపించుకొని బాగా పేరు తెచ్చుకుంది. సో పేషెంట్స్ ఫీడ్బ్యాక్స్ కూడా చాలా బాగుంది. సో ఇట్లానే కొనసాగాలని మేము అమ్మాయికి కంగ్రాట్స్ చెప్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. మహతి ఫిజియోథెరపీ క్లినిక్ పెట్టి 1 year అవుతుంది. ఈరోజు మొదటి యానివర్సరీ జరుగుతుంది. ఈరోజు వచ్చినందుకు డాక్టర్ నరేంద్ర సార్కి, డాక్టర్ నరేష్ సార్కి, డాక్టర్ సందీప్ సార్కి థ్యాంక్స్. ఇప్పుడు దాకా వచ్చిన పేషెంట్స్ అందరూ చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్. ఇక్కడ పక్షవాతానికి, నడుము నొప్పి, దీర్ఘకాలిక సమస్యలకి అన్నిటికీ
స్పాండిలైటిస్కి ట్రీట్మెంట్ జరుగుతున్నది. మన దగ్గర అన్ని సౌకర్యం కలదు. ఐఎఫ్టీ, అల్ట్రాసౌండ్, ట్రాక్షన్, ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్తో ట్రీట్మెంట్ సదుపాయంగా కలదు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను కొందరు విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. గాంధీ ఆశ్రమంలో వృద్ధులకు అన్నదానం చేశారు. స్థానిక బురిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. లోకేష్ జన్మదినోత్సవం గురువారం అయినప్పటికీ విద్యార్థులు ముందస్తుగానే వేడుకలు నిర్వహించారు. సాయి, తేజ, అతని మిత్ర బృందం ఆధ్వర్యంలో గాంధీ ఆశ్రమంలో కేక్ కట్ చేసి ఆశ్రమ వాసులకు అన్నదానం చేశారు. ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి పాల్గొని యువకులను అభినందించారు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారి జన్మదినోత్సవం అడ్వాన్స్గా రేపు వారి జన్మదినోత్సవం యాక్చువల్గా, కానీ మిత్రులు, వారి అభిమానులు ముందుగా శుభాకాంక్షలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. ముఖ్యంగా యువ నాయకుడిగా మరి యువత వాళ్ళ బాధ్యతగా తీసుకున్నారు. ఈ సమాజాన్ని, ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని మరి ప్రశాంత వాతావరణంలో జరపాలంటే మరి నాయకత్వం వహించే వాళ్ళు ధీరోదాత్తులై ఉండాలి, శక్తివంతులై ఉండాలి, సహనవంతులై ఉండాలి. మన భారతదేశ స్వాతంత్రోద్యమంలో కూడా యువకుల పాత్ర ఎంతో ఉన్నది, చరిత్ర మీ అందరికీ తెలుసు. అటువంటి చరిత్రలోనే మనము యువతరాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో మరి ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ ప్రత్యేకంగా గాంధీ ఆశ్రమానికి వచ్చి గాంధీ గారి ఆశీస్సులు మా నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ గారికి అందజేయాలని అడగడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక్కటే విషయము, ఇది మనందరి బాధ్యత. ఏ పార్టీ వచ్చినా ఎవరు వచ్చినా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రజల సేవ చేయడానికి వచ్చారు. అదేవిధంగా ప్రజలందరూ కూడా ప్రజాసేవకుల్ని గౌరవంగా ప్రభువులుగా కొలవలసిన ఆవశ్యకత ఉంది. వారి యోగక్షేమాలు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ వారికి యోగక్షేమాల కోసం భగవంతుని ప్రార్థించాలి. ఒక ఆఫీసరు ఎంప్లాయీస్ ఎంతైతే ఉందో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు అంతా, అదేవిధంగా లోకేష్ గారు మరి మొన్న ఎంతో శ్రమించి చేశారు. ఈ విధానంలో ప్రజాస్వామ్య విలువలు కాపాడాలంటే ఎవరి పార్టీని వాళ్ళు గౌరవించుకోవాలి, కానీ అదే సమయంలో ఇతరులని దూషించే పద్ధతిగా ఉండకూడదు. వ్యక్తిగత దోషం లేదు, సిద్ధాంతపరంగా పరిపాలన చేయాలని మరి నారా లోకేష్ గారు ఆయురారోగ్య ఐశ్వర్యంతో ఉండాలని, జాతిపిత మహాత్మా గాంధీ దివ్యానుగ్రహం వారికి కలగాలని ఆయన జన్మదిన సందర్భంగా అడ్వాన్స్గా తెలియజేస్తున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ గారు జన్మదిన సందర్భంగా ఆయన్ని రేపు పుట్టినరోజు ఇన్ అడ్వాన్స్గా మన తెనాలిపట్నం నందు బురిపాలెం రోడ్లో ఉన్న గాంధీ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఐటీ మినిస్టర్గా ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకొస్తూ ఎన్నో రంగాలని ఎదుర్కొంటూ ఆయన తీసుకొచ్చే పెట్టుబడులు కానీ ఏదైనా కానీ అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంది. అలాగే ఆయన ఇంకా మంచి స్థానాల్లోకి వెళ్ళాలని, మంచి పదవులు పొంది ఎన్నో ఈ రాష్ట్ర ప్రజలకి ఎంతో సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన పుట్టినరోజు రేపు సందర్భంగా చేయడం. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సంకీర్తన, గానాలాపన నిర్వహించారు. ఆయా సాంస్కృతిక కార్యక్రమాలను భక్తులు ఎంతో శ్రద్ధగా వీక్షించారు. పట్టణ నెహ్రూ రోడ్లో ఉన్న రుక్మిణి సత్యభామ సమేత గోవర్ధన స్వామి, వీరప్రతాప ఆంజనేయ స్వామి వార్ల దేవస్థానం ప్రాంగణంలో మంగళవారం సాయంత్రం తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ జిల్లా శాఖ సంకీర్తన గానాలాపన జరిగింది. ప్రోగ్రాం అసిస్టెంట్ ఈ అమ్మడు పర్యవేక్షణలో హరినామ సంకీర్తన బృందం గురువు పెరవలి వంశీకృష్ణ శిష్య బృందం సంకీర్తన గానం చేశారు. తొలుత బ్రహ్మశ్రీ ములుకుట్ల విశ్వనాథ శర్మ ఆధ్యాత్మిక ప్రసంగం, అందే తన్మయ్ కూచిపూడి నృత్య ప్రదర్శన, అనంతరం సంకీర్తనను నిర్వహించారు. టీవీఎస్ శాస్త్రి, లక్ష్మీ నరసింహరావు, శివశంకరరాజు, అందే బాలచంద్రమౌళి, మాదాల సాయి హనుమంతరావు, నందికంటి రామాంజనేయులు పాల్గొన్నారు. సంకీర్తన బృందం మాదాల నాగార్చన, అందే రాజేశ్వరి, తన్మయి, తూనుగుంట్ల దుర్గమల్లేశ్వరి, కొప్పవరపు అనితామాధవి, దంటు శర్వాణి, నందికంటి జయలక్ష్మి, శ్రీపూజిత, కొత్తమాసు పుష్పలత సంకీర్తన గానం చేసిన వారిలో ఉన్నారు.
నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ గుంటూరు జిల్లా శాఖ వారి ఆధ్వర్యంలో మరియు హరినామ సంకీర్తన బృందం కృషి చేత ఈ కార్యక్రమం మనం నిర్వహించుకుంటున్నాము. ఈ నెల 21వ తారీఖు నుండి 24వ తారీఖు వరకు అనేక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. దీనిలో భాగంగా ఈరోజు సాయంత్రం 6:30 గంటల నుండి 7:30 గంటల వరకు శ్రీ ములుకుట్ల విశ్వనాథ శర్మ గారి చేత ఉపన్యాసం రామాయణం మీద జరిగింది. 6:30 నుండి 7:30 గంటల వరకు శ్రీ ములుకుట్ల విశ్వనాథ శర్మ గారిచే ఉపన్యాసం నిర్వహించబడుతుంది. తదుపరి 100 మంది చేత సామూహిక సంకీర్తన, అన్నమయ సంకీర్తన నిర్వహించబడుతోంది. కావున తదుపరి 23వ తారీఖు సంగీత విభావరి కార్యక్రమం జరుగుతుంది. దానిలో వీణపై కనకదుర్గ గారు, మృదంగంపై కానూరి రామకృష్ణ గారు పాల్గొంటారు. అలాగే 6:30 నుండి 7:30 గంటల వరకు శారదా వరప్రసాద్ గారిచే ఉపన్యాసం ఉంది. తదుపరి 24వ తారీఖు 9 గంటలకి, ఉదయం 9 గంటలకి స్థానిక సువాసినిలచే కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించబడుతుంది. కావున ఈ ప్రజలందరూ ఈ కార్యక్రమంలో అందరూ పాలుపంచుకొని 21/1/25వ తేదీ నుండి రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోవర్ధన స్వామి మరియు వీరప్రతాప ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నందు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ హరినామ సంకీర్తన బృందంచే కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మొదటిగా శ్రీ ములుకుట్ల విశ్వనాథ శర్మ గారి ప్రవచనము, తదుపరి అందే తన్మయిచే కూచిపూడి నృత్య ప్రదర్శన, రేపు కూడా ములుకుట్ల విశ్వనాథ శర్మ గారిచే ఆధ్యాత్మిక ప్రవచనము, 24వ తేదీ స్థానిక సువాచనలచే కుంకుమార్చన జరుగుతుంది. కావున భక్తులందరూ విచ్చేసి తమ యొక్క ప్రవచనాలు విని ఆనందోత్సాహాలతో ఉండవలసిందిగా కోరుచున్నాము. ఈ కార్యక్రమం రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోవర్ధన స్వామి మరియు వీరప్రతాప ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నందు నిర్వహించడం జరుగుతుంది. దాతలు అందించే సహాయ సహకారాలు విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని అమృతలూరు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ సూచించారు. జడ్పీ హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ను పంపిణీ చేశారు. అమతులూరు మండలం పరిధిలోని పెదపూడి, మూల్పూరు, కూచిపూడి గ్రామాల్లోని జిల్లా పరిషత్ హైస్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ను బుధవారం పంపిణీ చేశారు. మూల్పూరు గ్రామానికి చెందిన కొల్లూరు సరళ జ్ఞాపకార్థం భర్త కొల్లూరు బాలకృష్ణ ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్తో పాటు పచ్చ సాంబశివరావు, కందేటి సాంబశివరావు చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ గత 16 సంవత్సరాలుగా మండల పరిధిలోని అన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షా పరికరాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఇదే క్రమంలో ఇటీవల కంటి వైద్య శిబిరాలు నిర్వహించి దాతలు తమ మిత్ర బృందం, తమ కుటుంబ సభ్యుల ఆర్థిక సహకారంతో అవసరమైన వారికి ఉచితంగా కళ్ళజోళ్లు అందజేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థి దశ నుండి సేవాభావం కలిగి ఉన్నత స్థాయికి ఎదిగి భవిష్యత్తులో పేదలకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు నిరంజన్, ఆవుల వెంకటేశ్వరరావు, మోర్ల ముసలయ్య, మల్లెపద్ది సరివిజి, నూతక్కి శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు జాస్తి, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని నేను గత 5-6 సంవత్సరాల నుంచి అమృతలూరు స్కూల్లో చూస్తూ ఉన్నాను. వారి ఇది కొత్తగా మండలంలోని వేరే పాఠశాలలో కూడా చూస్తూ ఉన్నాను. కాబట్టి ఈ సందర్భంగా వారికి స్వాగతం తెలియజేస్తూ వారు ఏ ఉద్దేశంతో అయితే శాస్త్రి గారు ఇప్పుడు చెప్పారు, ఏ ఉద్దేశంతో అయితే వాళ్ళు ఇస్తూ ఉన్నారో వారి ఊరికే కాకుండా ఆయన మండలం మొత్తం బాగుండాలనే ఉద్దేశంతో మండలంలోని పిల్లలందరూ కూడా చక్కగా చదువుకొని వాళ్ళ కుటుంబాలు ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతో ఇస్తూ ఉన్నారు. కాబట్టి అన్ని కుటుంబాలు బాగుపడాలనే ఉద్దేశంతో దాన్ని మీరు నెరవేర్చాలని అంటే మీరు రాబోయే ఎగ్జామ్స్ని చక్కగా టీచర్స్ ఏ ఉద్దేశంతో అయితే చక్కగా సీరియస్గా చెప్తా ఉన్నారో ఆ సీరియస్నెస్ తెచ్చుకుని రెగ్యులారిటీలో కానీ ప్రిపరేషన్లో కానీ ఆ సీరియస్నెస్ తెచ్చుకుని చక్కగా పరీక్షలు రాసి పాస్ అయ్యి
10 సంవత్సరాలు చదివిన దానికి ఒక సర్టిఫికేట్తో బయటికి వెళ్ళి నెక్స్ట్ ఇంకో ఐటీఐయో ఏదో చదివి చక్కగా మీ కుటుంబాలకు ఉపయోగపడేటటువంటి దానికి ఒక మొదటి మెట్టుగా దీన్ని మీరు భావించి అలా ఉపయోగించుకోవాలని నేను ఆకాంక్షిస్తూ వారికి మన పాఠశాల మీ అందరి చెప్పడం ద్వారా మన పాఠశాల ఈరోజు గత 16 సంవత్సరాలు ఇది 17వ సంవత్సరం మన మండలంలోని అన్ని హై స్కూల్స్లో మరి చదివేదల్లా కూడా ప్రభుత్వ పాఠశాలలో పేద పిల్లలు కాబట్టి వారందరూ కూడా మరి 10వ తరగతికి సంబంధించిన పరీక్షకు సామాన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ ప్రత్యేకత ఏంటంటే ఈ గ్రామానికి చెందిన కొల్లూరు సరళ గారు జ్ఞాపకార్థం వారి భర్త గారైన బాలకృష్ణ గారు ఇవ్వడం జరుగుతుంది. ఇది మీ ఊరు మూల్పూరు, కూచిపూడి, పెదపూడి ఈ 3 గ్రామాల్లోని విద్యార్థులకు వారు ఆర్థిక సహాయంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మీరు పోయినసారి మండలం అంతా కూడా అందరికీ కళ్ళు టెస్ట్ చేసి అవసరమైన అందరూ కళ్ళజోళ్ళు ఇచ్చినప్పుడు దానిలో భాగంగా నేను ఇక్కడికి వచ్చినప్పుడు కూడా హెడ్ మాస్టర్ గారు మన గ్రామాన్ని బాగా హెడ్ మాస్టర్ గారు చేశారు కాబట్టి మనం మర్చిపోవద్దని ఊరిని సూచన చేశారు కాబట్టి ఇది మొదటి కార్యక్రమంగా ఇక్కడే స్టార్ట్ చేశాం. కాబట్టి మీరు వాస్తవంగా పరీక్షలు లేటు ఇంకా టైం ఉంది కాబట్టి ఎలక్షన్ కోడ్ ఉంటుందనే ఉద్దేశంలో మరి ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీ ఇంటి దగ్గర జాగ్రత్తగా దాచుకుని మీరు చక్కగా పరీక్షలు రాసి మీ తల్లిదండ్రులకి మంచి పేరు తేవాలని, గ్రామానికి కూడా మంచి పేరు తేవాలని మీ స్కూల్లో మరి నేను రోటరీ క్లబ్ ఆధ్వర్యంలోనే నేను ప్రిన్సెస్ కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే కొన్ని పుస్తకాలు కూడా ఇచ్చాను. మీరు ఎందుకంటే మీరందరూ కూడా పేద పిల్లలని మరి ఇటువంటి పెద్దలందరూ కూడా ఈ గ్రామానికి సంబంధించిన వారు వచ్చారు. మరి బాలకృష్ణ గారు గతంలో మరి ఉచిత కంటి వైద్యం కూడా పెట్టి కళ్ళజోడు కూడా ఇవ్వడం జరిగింది. మరి అట్లా అందరూ చేయాలి. మీరు కూడా బాగా చదువుకుని అటువంటి కార్యక్రమాలు చేయాలి. మరి బాలకృష్ణ గారి లాగా చేసే కార్యక్రమాలను మనం గౌరవించి ఇంకా మన గ్రామంలో పేదల సహాయం చేసేట్టు ఉండాలని మరి ముఖ్యంగా మా సోదరుడు బాలకృష్ణ గారు ఈ కార్యక్రమానికి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పట్టణంలోని పలు వార్డులలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులను ప్రారంభించిన చైర్పర్సన్ తాడిబోయిన రాధిక. తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో సదరం క్యాంప్, సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కోసం వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన దివ్యాంగులు. అంగలకుదురు దాసకోటి ఆశ్రమంలో ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం, అయోధ్య బాలరాముని మందిర వార్షికోత్సవం సందర్భంగా నిర్వహణ. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.